మనము పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంపై చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈరోజు అసలు విమానాల్లో వాడే ఇంధనం ధరలు ఎలా పెరుగుతున్నాయి, దాని ప్రభావము విమానాల్లో ప్రయాణం చేసేవారిపైన ఎలా ఉంది, విమానయాన రంగంపై ఎలా ఉంది, అసలు విమానాల్లో ప్రయాణం చేయకపోయినా ఆ భారం మన మీద పడుతుందా? ఇది చివరి పాయింట్, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మనం ఎన్నడూ విమానం ఎక్కకపోయినా విమాన ఇంధనం ధరలు పెరగడం మనకు కూడా భారం అవుతుందా? సో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మనకు అర్థం కావాలి విమానాల్లో వాడే ఇంధనం. ఇప్పుడు మనము మన బండ్లలో, కార్లలో వాడతాం పెట్రోల్, డీజిల్. అలాగే విమానాల్లో వాడే ఇంధనాన్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు. సో అది కూడా మనకు ఈ వెస్ట్ ఏషియా వార్ వల్ల ఇబ్బందుల్లో పడింది, భారీగా ధరలు పెరిగాయి. ఈ 3 monthsలోనే 2.5% పెరిగింది. 2.5 times, పర్సెంట్ కాదు, 2.5 రేట్లు పెరిగాయి. మీరు విమాన ప్రయాణంలో అతిపెద్ద ఖర్చు ఈ ఇంధన ఖర్చే. ది ఫ్యూయల్ కాస్ట్ విమానయాన కాస్ట్లో ఏవియేషన్ కాస్ట్లో 25 to 40% వరకు ఉంటుంది. ఇప్పుడు 2.5 times కేవలం 3 monthsలోనే పెరగడం వల్ల విమాన ప్రయాణానికి అయ్యేటువంటి ఖర్చులో ఫ్యూయల్ కాంపోనెంట్ 60%కి ఎగబాకింది. దాంతో ఎయిర్లైన్స్ కంపెనీలు ఏం చేయాలి? ఇప్పుడు మన దేశంలో 90% విమానాలని, ప్యాసింజర్ విమానం నడిపేది ఇండిగో, ఎయిర్ ఇండియా. సో వీళ్ళు 3 పనులు చేశారు. ఒకటి, ఫ్యూయల్ సర్ఛార్జ్ అనేది వడ్డిస్తూ పోయారు. అంటే మనం టికెట్ ఛార్జ్ పెంచలేదు, కానీ టికెట్ పైన ఫ్యూయల్ సర్ఛార్జ్ని పెంచారు. పేరు ఏదైతేనే భారం మాత్రం అదే. ఓవరాల్గా టికెట్ కాస్ట్ పెరిగిపోయింది. సో ఇక రెండవ పని ఏం చేశారంటే, కొన్ని పెద్దగా లాభం రాని రూట్లు ఉంటాయి కదా, అంతగా వైబుల్ కానీ ఆ రూట్లను విమానాలు నడపడం మానేశారు. సో మూడో పని ఏం చేశారంటే, నాన్ టెక్నికల్ స్టాఫ్ను అన్పెయిడ్ లీవ్ మీద పంపించేశారు ఖర్చులు తగ్గించుకోవటానికి. మీరు లీవ్ తీసుకొని వెళ్ళిపోండి, మీ జీతాలు ఇవ్వమని. సో ఈ 3 పనుల ద్వారా కాస్ట్ కటింగ్ చేసుకుంటూ విమానయాన రంగం ఈ పెరిగిన ఎనర్జీ కాస్ట్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కాస్ట్ నుంచి తప్పించుకుంటుంది. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. ఈ 3 పనులు కూడా ఇలాగే ఏటీఎఫ్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ప్రైస్ పెరుగుతున్న కొద్దీ ఈ 3 పనులు కూడా ఎయిర్లైన్ చేయలేవు. టికెట్ ఛార్జీల పైన ఫ్యూయల్ సర్ఛార్జ్ పెంచుకుంటూ పోయారనుకోండి, టికెట్ కాస్ట్ పెరిగిపోయి అక్యుపెన్సీ రేషియో, అంటే ఒక విమానంలో 100 seats ఉంటే ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అనేది అక్యుపెన్సీ రేషియో అంటారు. సో అది పడిపోతుంది. అంటే ఎక్కువ మంది ప్యాసింజర్లు, ఫ్లైట్ టికెట్ల ధరలు బాగా పెరిగితే ప్రయాణం చేసేవారు తగ్గిపోతారు. దానివల్ల మీకు అన్వయబుల్ అయిపోతుంది ఏవియేషన్ ఇండస్ట్రీ. లేదు, కొన్ని రూట్లు ఇప్పటికి ఆపేశారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఎయిర్ కనెక్టివిటీ దెబ్బతింటుంది, ఎయిర్లైన్స్కి రెవెన్యూ కూడా దెబ్బతింటుంది. అలాగే కొంతమంది నాన్ టెక్నికల్ స్టాఫ్ను అన్పెయిడ్ లీవ్ మీద పంపించారు. ఇది మ్యాన్ పవర్ క్రంచ్ వల్ల ఏవియేషన్ ఇండస్ట్రీ కొత్త రకమైన సమస్యలు ఎదుర్కొంటుంది. అందువల్ల ఇలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఛార్జెస్ పెరుగుతున్న కొద్దీ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ వీటిని అబ్జార్బ్ చేసుకోవడం కష్టమవుతుంది. మరి అలాంటప్పుడు పరిష్కారం ఏంటి? పరిష్కారాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఒక పరిష్కారం కనుక్కున్నది. దాన్నే ఫ్యూయల్ హెడ్జింగ్ అంటారు. ఫ్యూయల్ హెడ్జింగ్ అంటే ఏంటంటే, ముందు లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్స్ కుదుర్చుకుంటారు. లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు ఆయిల్, ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అమ్మే కంపెనీలతో లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. ఇప్పుడు నేను $100కు కొంటాను అని కుదుర్చుకుంటారు అనుకోండి, 120 అయినా 100K సప్లై చేయాల్సిందే, 80 అయినా కూడా 100K సప్లై చేయాల్సిందే. సో మీరు అంటే రేట్ ఎక్కువైనప్పుడు బెనిఫిట్ పొందుతాం, రేట్ తక్కువ ఉన్నా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అది స్పెక్యులేట్ చేసుకొనే ఫైనాన్షియల్ కాంట్రాక్ట్లు కుదురుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే, మీరు $100 ప్రైస్ హెడ్జింగ్ చేసావు, దానికి తగ్గట్టుగా బడ్జెటింగ్ చేసుకొని, దానికి తగ్గట్టుగా టికెట్ ఛార్జెస్ పెట్టుకొని ఇండస్ట్రీ ఈ హెచ్చుతగ్గుల నుంచి, అంటే ఇంధన ఛార్జీల పెరగడం వల్ల వచ్చే హెచ్చుతగ్గుల నుంచి తనను తాను కాపాడుకుంటుంది. అది ఎయిర్లైన్స్కి ఒక్కొక్కసారి బాగా లాభం కూడా మారుతుంది. అంటే
ఒకవేళ భారీగా పెరిగిన సమయంలో హెడ్జింగ్ వల్ల బెనిఫిట్ అవుతుంది. అంటే మీరు $100కు కొంటామని లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. కానీ 110, 120, 130 ఎక్కువసేపు ఉందనుకోండి, ఎక్కువ కాలం ఉందనుకోండి, బెనిఫిట్ పొందుతారు. ఇప్పుడు సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఇలా హెడ్జింగ్ చేసి ఒక 10 ఏళ్ల పీరియడ్లో $3.5 బిలియన్ సేవ్ చేసుకుంది. తన ప్రాఫిట్లో 83% హెడ్జింగ్ వల్ల వచ్చింది. కానీ అదే సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఇప్పుడు హెడ్జింగ్ను ఆపేస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాలం చేయలేం. ఎందుకంటే విపరీతంగా ధరలు పెరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ కంపెనీస్ కూడా చాలా హై కోట్ చేస్తుంటారు. సో అందువల్ల అది కూడా ఇప్పుడు ఇబ్బందిగా మారిపోయింది. ఇంకో మార్గం ఏంటంటే దీన్ని జిఎస్టీ కింద తీసుకురావడం. ఇప్పుడు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పైన 11% సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీ ఉంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ 1% నుంచి 29% వరకు ఉంది. సో దీన్ని జిఎస్టీ కిందకి తీసుకొస్తే ఏమవుతుందంటే విమాన కంపెనీలకు, విమానాలు నడిపే కంపెనీలు, ఇండిగో, ఎయిర్ ఇండియా లాంటికి ఇన్పుట్ క్రెడిట్ వస్తుంది. అంటే వాళ్ళు ఈ ఏటీఎఫ్ పైన కట్టిన పన్ను కాస్త టికెట్ల పైన ఛార్జ్ చేసిన జిఎస్టీ కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ దానివల్ల గవర్నమెంట్స్కి రెవెన్యూ పోతుంది కనుక గవర్నమెంట్స్ ఒప్పుకోవు. సో గవర్నమెంట్స్ కట్టు ఇప్పుడు టికెట్ల పైన జిఎస్టీ సంపాదించుకుంటుంది, ఇటు ఏటీఎఫ్ పైన కూడా వ్యాల్యూ డ్యూటీస్ కూడా సంపాదించుకుంటుంది. అందువల్ల గవర్నమెంట్ ఒప్పుకోదు. సో అందువల్ల గవర్నమెంట్ రెవెన్యూ మరి ఏం చేయాలి? సో పరిష్కారం లేదు. పోనీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయినా ఇబ్బంది పడతలేవా అంటే ఇప్పుడు ఈ ఇండిగో కానీ, ఎయిర్ ఇండియా కానీ, ఈ విమానయాన కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి, బీపీసీఎల్ నుంచి, హెచ్పిసిఎల్ నుంచి వాళ్ళు ఈ ఫ్యూయల్ కొంటారు. ఇప్పటికీ కూడా అంటే 2.5 టైమ్స్ పెరిగింది 3 నెలల్లో. 142 రూపీస్ పర్ లీటర్ అమ్ముతున్నారు. స్టిల్ 30 రూపీస్ తక్కువ. అంటే యాక్చువల్ అంటే అండర్ రికవరీ అంటారు. అంటే అయ్యే కాస్ట్తో పోలిస్తే 30 రూపీస్ తక్కువకు అమ్ముతున్నాయి. ఎంతకాలం ఇలా అమ్మగలుగుతాయి ఆయిల్ కంపెనీస్ కూడా అనేది క్వశ్చన్ మార్కే. సో ఈ పరిష్కారాల నుంచి బయటపడటానికి ఇప్పుడు గవర్నమెంట్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అని 10,000 crores ఏటీఎఫ్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ను క్రియేట్ చేసింది. అంటే ఈ ఫండ్ ఏంటంటే ఒక 10,000 కోట్ల రూపాయలు, 10,000 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, వడ్డీ లేని అప్పిస్తుంది. సో ఈ 10,000 crores ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ తక్కువ ధరకు ఈ ఏటీఎఫ్ను విమానయాన కంపెనీలకు అమ్ముతాయి. అలా ఎలా అమ్ముతాయంటే 86 per లీటర్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అయితే, 104 రూపీస్ పర్ లీటర్ ఫారిన్ ఎయిర్లైన్స్కి అమ్ముతారు. దీనివల్ల విమానయాన కంపెనీ ఇప్పుడు 142 రూపీస్ పర్ లీటర్ అయ్యేది 86 రూపీస్కే వచ్చేస్తుంది. మరి గవర్నమెంట్కి లోనే కదా, మళ్ళీ ఎప్పుడు కడతారు అంటే ఏటీఎఫ్ ధరలు ఇలాగే ఎప్పుడు ఉండవు కదా. ఇప్పుడు మీకు డీజిల్ ధరలు, మీకు క్రూడ్ ఆయిల్ ధరలు చూడండి, $108 per barrel ఉండే 2014లో. అలా తగ్గి 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 ఇప్పుడు ఆఖరికి వారొచ్చే సమయానికి $70 per barrel ఉండే. వారొచ్చాక పెరిగింది. మళ్ళీ వారైపోయి అయితే మళ్ళీ తగ్గుతాయి. తగ్గినప్పుడు ఇది ఈ 86 రూపీస్ కన్నా తక్కువకే ఏటీఎఫ్ దొరికింది, తక్కువ కూడా పడిపోయింది అనుకోండి. అప్పుడు ఈ మార్కెటింగ్ కంపెనీలు ఆ వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఇదంతా అరేంజ్మెంట్ ఫైన్, బాగుంది. కానీ విమానాలు నడిపే కంపెనీలను కాపాడటానికి, విమానయాన రంగాన్ని కాపాడటానికి ప్రభుత్వం ఇంత జాగ్రత్తగా 10,000 crores ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ క్రియేట్ చేసింది. అయితే అదే సమయంలో ఎయిర్లైన్స్ పైన ఏమీ కండిషన్ ఏం పెట్టలేదు ఈ బెనిఫిట్ ప్యాసింజర్లకు ఇవ్వాలని. ఇప్పుడు గ్యారంటీ ఏం లేదు. ఈ ఇండిగోలు, ఎయిర్ ఇండియాలు ప్యాసింజర్లకి బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తాన గ్యారంటీ లేదు. కానీ ఇదే రకమైన బెనిఫిట్ ఆర్టీసీకి ఎందుకు ఇవ్వకూడదు? ఇవి మరింతగా ప్రజలకు ఉపయోగపడే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలు కదా. ఇవాళ డీజిల్ ఛార్జీలు పెరగడం వల్ల ఆర్టీసీ భారీగా నష్టాల్లో ఉంది. అందువల్ల ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ విమానాలకు క్రియేట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు అట్లీస్ట్ ఈ ఆర్టీసీ కొరకు ఎందుకు క్రియేట్ చేయకూడదు ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్?